10th Max 12.2 question number 6. A solid iron pole consists of a cylinder height 220 centimeters, base diameter 24 centimeters, which is surmounted by another cylinder. So find the mass of the pole given that 1 centimeter cube of iron has approximately 8 grams. చూడండి ఇక్కడ రెండు సిలిండర్స్ ఉన్నాయి. ఒకటి లార్జ్ సిలిండర్, ఇంకొకటి స్మాల్ సిలిండర్. సో ఈ లార్జ్ సిలిండర్ మీద స్మాల్ సిలిండర్ ఉంది. ఈ లార్జ్ సిలిండర్ యొక్క హైట్ ఎంత? సో హైట్ 220 సెంటీమీటర్స్, రేడియస్ డయామీటర్ ఇచ్చాడు D24 అంటే రేడియస్ 12 కదా. సో ఇది అలాగే ఇక్కడ ఏం చెప్పాడు, ఈ సర్మౌంటెడ్ బై అనదర్ సిలిండర్. సో అనదర్ సిలిండర్ సర్మౌంట్ అయింది. సో దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఏమి ఇచ్చారు, హైట్ 60 సెంటీమీటర్స్, అలాగే రేడియస్ 8 సెంటీమీటర్స్. ఫైండ్ ద మాస్ ఆఫ్. సో ఇప్పుడు ముందు మనం ఈ రెండు వాల్యూమ్స్ని కనుక్కొని వాటిని యాడ్ చేస్తే తర్వాత సమ్ చేయొచ్చు, చూద్దాం. సో ఫస్ట్ రెండు సిలిండర్స్ కదా, చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ లార్జ్ సిలిండర్, ఇంకొకటి వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్. చూద్దాం ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్స్. మనకి డయామీటర్ ఇచ్చాడు కాబట్టి మనం మార్చుకోవాలి. 24 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత అవుద్ది, 12 సెంటీమీటర్స్. అలా ఇక్కడ స్మాల్ సిలిండర్లో చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్. సో వాల్యూమ్ ఆఫ్ ఐరన్ పోల్ మొత్తం ఏమైంది, ఇది వాల్యూమ్ ఆఫ్ లార్జ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్, అంతేగా. సో ఫార్ములా ఏం తెలుసు మనకి, వాల్యూమ్ ఆఫ్ ఏదైనా రెండింటికి ఒకటి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా, పై R1 స్క్వేర్ హెచ్ ప్లస్ పై R2 స్క్వేర్ H1 H2. ఇక్కడ H1 R1 H2 R2 అని రాసుకోండి క్లారిటీగా ఉండడానికి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్లో పై వాల్యూ 3.14 సబ్స్టిట్యూట్ చేయమన్నారు. సో పై వాల్యూ అలాగే ఉంచుదాం. పైనే R1 స్క్వేర్, R1 ఎంత 12 స్క్వేర్, H1 ఎంత 220 ప్లస్ పై అలాగే R2 అంటే ఎంత 8 స్క్వేర్ ప్లస్ H2 ఎంత 60. ఈ టర్మ్ మొత్తంలో మనం పై కామన్ తీసుకోవచ్చు. పై కామన్ తీస్తే 12 స్క్వేర్ 144 ఇంటూ 220 ప్లస్ 8 స్క్వేర్ 64 ఇంటూ 60. సో మీరు వీటిని మల్టిపుల్ చేయండి. 144 ఇంటూ 220 ఎంత వస్తుంది, 31680 వస్తుంది. అలాగే 64 ఇంటూ 60 మల్టిప్లికేషన్ చేయండి, 3840 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. పై వాల్యూ మనకేమి ఇచ్చాడు 3.14 కదా, ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 35520 వస్తుంది. సో ఈ 35520ని 3.14తో మల్టిప్లికేషన్ చేయండి. సో మనకి రిక్వైర్ ఆన్సర్ ఏమొచ్చిందంటే 111,532.8 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. 1 ఐరన్ పోల్కి మొత్తం ఎంత వచ్చింది, సో మాస్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ ద మాస్ ఆఫ్ ద పోల్ గివెన్ దట్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్ ఫోర్స్ ఎక్స్ట్రాక్ట్. సో 1 సెంటీమీటర్ క్యూబ్కి 8 గ్రామ్స్ రిక్వైర్డ్ అంట, 8 గ్రామ్స్ మాస్. అయితే మనకి టోటల్గా ఎన్ని సెంటీమీటర్ల క్యూబ్ వచ్చింది, 111,532.8 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 111,532.8 ఇంటూ 8 చేయండి. మీకు ఏం ఆన్సర్ వస్తుందంటే గ్రామ్స్లో 89262.4 గ్రామ్స్ వస్తుంది. మనకు ఆన్సర్ కిలోగ్రామ్స్లో రావాలి అనుకుంటే డెసిమల్ 3 నెంబర్స్ పంపించండి, యువతలకు పంపించండి. 892.2
2624 కిలోగ్రామ్స్లో వస్తుంది ఆన్సర్. నేను ఇవన్నీ మల్టిప్లికేషన్ ముందే చేసేసుకున్నాను. సో మీరు సమ్ చేసేటప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేయండి, తర్వాత ఎడిషన్ చేసుకోండి, తర్వాత ఈ 3.14 ఇంటూ ఇది ఆన్సర్ చేయండి. సో మీకు మల్టిప్లికేషన్స్ వస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేసిద్ది. ఇది క్వశ్చన్. ముందు క్వశ్చన్ అర్థం చేసుకుంటే తర్వాత ఆన్సర్స్ అవే వస్తాయి.